వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రీసెంట్గా వచ్చినటువంటి ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఆ వెబ్ సిరీస్ పేరు మయసభ. ఆ మయసభ సృష్టికర్త మనందరికీ తెలిసినటువంటి దేవా కట్ట. సో అతను ఈ వెబ్ సిరీస్కి రచన చేయడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా వహించాడు. అతనితో పాటు కిరణ్ జయకుమార్ అనే అతను కూడా దేవా కట్టతో కలిసి ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశాడు. అతి త్వరలోనే అంటే ఆగస్టు 7 నుంచే ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కాబోతుంది అని చెప్పేసి అధికారికంగా సమాచారం వచ్చేసింది, ప్రకటన వచ్చేసింది. ఇప్పుడు ఆ మయసభ ఎందుకు సంచలనం సృష్టించింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇద్దరు దిగ్గజ రాజకీయవేత్తల ఆ కథతోటి ఆ వెబ్ సిరీస్ రూపొందింది అనేటువంటి విషయం. సో డైరెక్ట్గా ఆ పేర్లు ప్రస్తావించలేదు, కానీ చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే నారా చంద్రబాబు నాయుడు, ఈ ఇద్దరి పాత్రలతోటి సో ఈ వెబ్ సిరీస్ని రూపొందించారు. చంద్రబాబు నాయుడిని పోలి ఉన్నటువంటి పాత్రలో ఆది పినిశెట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రని ఆయన పోలి ఉన్నటువంటి పాత్రలో చైతన్యరావు. సో ఈ చైతన్యరావు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలతోటే మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ ట్రైలర్లో గనక చూస్తే ఇద్దరూ కూడా చాలా పోటాపోటీగా నటించినట్టు మనకి తెలిసిపోతుంది. అంటే ఆ క్లోజప్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ తోటే. సో ఆది పినిశెట్టి ఎలాంటి నటుడో మనందరిలో చాలామందికి తెలిసిందే. విలన్గా రాణించాడు, క్యారెక్టర్ రోల్స్లోనూ గొప్పగా రాణించాడు. ఒక రంగస్థలంలో రామ్ చరణ్ అన్నగా అతను నటించిన విధానాన్ని ఎవరు మర్చిపోతారు? అలాగే సరైనోళ్ళు అల్లు అర్జున్కి ధీటుగా అతను ప్రదర్శించినటువంటి విలన్ని ఎలా మర్చిపోతాం? సో అలా ఏ రకమైనటువంటి పాత్రైనా నిజానికి అతను తేజ దర్శకత్వంలో తన ఒరిజినల్ నేమ్ ప్రదీప్ అనే పేరుతోటి హీరోగా పరిచయం అయ్యాడు. మృగం అనేటువంటి సినిమా తమిళంలో వచ్చింది. అది దాని తెలుగు డబ్బింగ్ తోటి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే హీరోగా అతను ఎక్కువ కాలం రాణించలేకపోయాడు. దాంతో అతను కెరీర్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ప్రధాన పాత్రలో వచ్చిన, విలన్ పాత్రలో వచ్చిన చేస్తూ ఉన్నాడు. అలా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అఖండ 2లో కూడా అతను విలన్గా మన ముందుకు రాబోతున్నాడు. సో ఇప్పుడు ఈ మయసభ అనేటువంటి సిరీస్ని ఎందుకు దేవా కట్ట మన ముందుకు తీసుకొస్తున్నాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అది చాలా వివాదాస్పదమైనటువంటి అంశం కదా. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూపించడం, అందులో ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా చూపించిన, ఎంత కల్పితం జోడించినప్పటికీ కూడా ఇద్దరు కూడా రెండు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. ఒకరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, ఇంకొకరు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా విమర్శలకు తావిస్తాయి, వివాదాస్పదము అవుతాయి. సో మరి అది తెలిసి కూడా ఎందుకు దేవా కట్ట ఈ మయసభ అనే సిరీస్ని తీశారు? మయసభ అంటే ఇక్కడ మనకు అసెంబ్లీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అసెంబ్లీ అనేది ఎంత రణరంగంగా మారుతుందో ఒక్కొక్క సందర్భంలో మనం లైవ్లో కూడా చాలాసార్లు చూసాం. పాలక పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగేటువంటి యుద్ధాలు, వాగ్యుద్ధాలు చివరికి దొమ్మిలకు కూడా దారితీసినటువంటి సందర్భాలు మనం చూసాం. గతంలో మణిరత్నం ఇరువర్ అని చెప్పేసి ఒక సినిమా తీయటం కూడా అప్పుడు కూడా సంచలనం సృష్టించింది. అది కూడా మొదట్లో స్నేహితులుగా ఉండి తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా మారినటువంటి ఎంజి రామచంద్రన్, కరుణానిధి, వాళ్ళ ఇద్దరిని పోలి ఉన్నటువంటి పాత్రలతోటి ఆయన ఇరువర్ తెలుగులో అది ఇద్దరు పేరుతో వచ్చింది. సో మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ ఆ పాత్రలో
జీవించారు. విమర్శకుల ప్రశంసలు అయితే పొందింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అది ఆశించినటువంటి లాభాల్ని తీసుకురాలేకపోయింది. సో అట్లా తమిళనాడులో అది ఇరువర్ అనేది ఒక సంచలనాత్మక చిత్రం. అయితే ఇప్పుడు సినిమా రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి కథతోటి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ రాబోతుంటాం. ఇందులో కూడా సేమ్ ఎంజి రామచంద్రన్ కరుణానిధి ఎలా అయితే స్నేహితులుగా మొదలై ప్రత్యర్థులుగా మారారో, ఇందులో కూడా అంతే. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహితులుగా కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యారు, తర్వాత ప్రత్యర్థులుగా మారారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏనాడు ఒకరి వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించి దూషించుకోలేదు. తర్వాత కాలంలో అదంతా మారిపోయిందనుకోండి. మరి ఇప్పుడు ఇలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలతోటి ఈ వెబ్ సిరీస్ రూపొందడం అనేది ఖచ్చితంగా అటు రాజశేఖర్ రెడ్డి ఆయన అభిమానులు కానివ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అంశం ఉన్నా వాడిని వదిలిపెట్టరు. అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన అభిమానులు కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు సంబంధించి ఏ ఒక్క నెగిటివ్ అంశం కనపడినా వాళ్ళు ఉపేక్షించరు. ఇందులో ఆ ట్రైలర్లో చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ మనకి కనిపిస్తాయి. అందులో చైతన్యరావు అంటాడు ఆది పినిశెట్టితోటి, అంటే ఇక్కడ నేను వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పడం ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ఒకరు రెడ్డి ఒకరు నాయుడు అని చెప్పేసి అందులో ప్రస్తావించుకుంటున్నారు, పేరుని సంబోధించుకుంటూ ఉన్నారు. అందులో రెడ్డి అంటున్నాడు, ఇద్దరు కూడా ఒక వెహికల్లో వెళ్తున్నారు. మడత దున్నే కులంలో పుట్టినోడివి, నీకెందుకు అబ్బి రాజకీయాలు అని చెప్పేసి రెడ్డి అడిగితే, ఇటు నాయుడు ఏమంటాడు, వసూళ్లు చేసే కులంలో పుట్టిన రౌడివి, నీకెందుకయ్యా వైద్యం అని నాయుడు అతను అంటాడు. ఒకరినొకరు చూసుకుంటారు, నవ్వుకుంటారు. సో ఇది వాళ్ళిద్దరి యొక్క, అంటే చంద్రబాబు నాయుడు ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అలాగే ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి చూసుకుంటే వాళ్ళు ఈ ట్యాక్సులు వసూలు చేసే, పన్నులు వసూలు చేసేటువంటి ఆ కులంలో పుట్టిన, అంటే రాజారెడ్డి కుటుంబాన్ని ప్రస్తావించి చెప్తున్నటువంటి మాటలు. సో ఇది చాలా క్లారిటీ, ఎందుకంటే ఆయన ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ కాబట్టి ఆ వైద్యం అనే దాన్ని కూడా ప్రస్తావించారు. ఇలాంటి డైలాగ్స్. అలాగే ఇంకో చోట నాయుడు అంటాడు, ఇది చావో రేవో అర్థం కావటం లేదు రెడ్డి, 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుందని అనుకోలేదు అని చెప్పేసి అంటాడు. అక్కడ మేకప్ ఆర్టిస్ట్ అని ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నేను. అది ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించింది అన్నట్లుగా మనకు అర్థమైపోతుంది. మరి రామారావు గారి అభిమానులు ఊరుకుంటారా? ఇదొక ప్రశ్న. మనకి వైస్రాయ్ హోటల్ ఉదంతం అనేది చరిత్రలో ఎంత ప్రాముఖ్యం వహించిందో మనకు తెలుసు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్లో ఒక క్యాంపు నిర్వహించడం, తన వర్గం ఎమ్మెల్యేలందరూ కూడా కూడగట్టి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేయటం, అది అప్పట్లో పెను సంచలనం. సో ఇక్కడ ఆ వైస్రాయ్ హోటల్కి బదులుగా ఆశ్రయ్ అనేటువంటి ఒక హోటల్ పేరు పెట్టారు. సో అక్కడ ఈ క్యాంపు రాజకీయం అనేది చూపించారు. ఈ సందర్భంగా అనేటువంటి డైలాగ్ అది. అయితే దానికి మరి రెడ్డి ఏం సమాధానం ఇస్తాడు? ఈ రోజు నువ్వు గెలిస్తే, అంటే ఈ ఆశ్రయ్ క్యాంపులో గనక, ఈ రాజకీయంలో గనక నువ్వు గెలిస్తే, ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణం నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను అని చెప్పేసి రెడ్డి అంటాం. సో అప్పటి నుంచే కూడా మామని వెన్నుపోటు పొడిచాడు, మామని వెన్నుపోటు పొడిచిన అల్లుడు అంటూ చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లక్ష్మీ పార్వతి కానివ్వండి, అలాగే అభివర్ణిస్తూ రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా దాన్ని వాళ్ళు ఒక అస్త్రంగా వాడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే ఆ అస్త్రాన్ని వాడుతూ ఉంటారు.
అలాగే ఇంకోటి కూడా అంటాడు ఇక్కడ నాయుడు, చివరికి పిల్లనిచ్చిన మామతోనే ఉనికి కోసం పోరాడుతున్నాను అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతున్నాయి. అంటే ఒక యంగ్స్టర్స్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు, సో ఆ కాలం నాడు వాళ్ళు రాజకీయవేత్తలుగా ఎదుగుతున్న కాలంలో జరిగినటువంటి అంశాలతోటి ఈ వెబ్ సిరీస్ ఉండబోతోంది అని చెప్పి తెలిసిపోతోంది. ఆ వెబ్ సిరీస్ మరి ఆగస్టులో వస్తుంది కాబట్టి మొదటి వారంలోనే ఖచ్చితంగా ఒక సంచలనాన్ని సృష్టిస్తుందా? ఇప్పటిదాకా ఒక దర్శకుడుగా తను అనుకున్నటువంటి విజయాన్ని సాధించలేకపోయాననేటువంటి ఒక నిరాశలో దేవకట్ట ఉన్నారని మనకు తెలుసు. వెన్నెల అనే సినిమాతోటి దర్శకుడిగా ప్రారంభమైనటువంటి దేవకట్ట తర్వాత ప్రస్థానం అనే సినిమాతోటి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆయన సినిమాలు పెద్దగా ఆడలేదు. తర్వాత కాలంలో కూడా ఆయన సినిమాలు ఏవి కూడా కొన్ని డిజాస్టర్ అయ్యాయి. సో ఈ నేపథ్యం నుంచి ఆయన ఎట్లాగైనా అందరి దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మయసభ అనేటువంటి వెబ్ సిరీస్ని మన ముందుకు తీసుకొచ్చారా అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు కూడా. మరి చూద్దాం నిజంగానే ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత, స్ట్రీమింగ్ అయిన తర్వాత ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో, దేవకట్టాని ఏం చేస్తుందో.